కంటెంట్ మొదలుపెట్టే ముందు ఒక రిమైండర్. డిసెంబర్ 22, 2023న మన ఛానల్లో జరిపిన గివ్ అవేకి లైవ్ సెషన్లో విన్నర్స్ని అనౌన్స్ చేశాను. ఆ విన్నర్స్ని స్క్రీన్ మీద చూపిస్తున్న ఈమెయిల్కి వాళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నంబర్ని మెయిల్ చేయమని చెప్పాను. గివ్ అవే 10 మందికి అయినప్పటికీ 15 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 15 మందిలో కేవలం 10 మంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు. మిగతా 5 కూడా వీలైనంత త్వరగా రెస్పాండ్ అవ్వండి. వేద వ్యాస మహర్షి వేదాలను విభజించిన వ్యక్తిగా, పురాణాల రచయితగా అందరికీ తెలుసు. కానీ వేదవ్యాసుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక అర్హత. అర్థం కాలేదా? వైద్యం చేసేవారిని వైద్యులు, పాటలు పాడేవారిని గాయకులు, చదువులు చెప్పేవారు అధ్యాపకులు, ఇలా ప్రతి ఒక్కరికి చేసే పనిని ఉద్దేశించే అర్హత ఉంటుంది. అదేవిధంగా వేదాలను విభజించిన వారిని వేద వ్యాస అంటారు. సంస్కృతంలో వ్యాసుడంటే విభజించేవాడు. అయితే దీనికి ప్రూఫ్ ఏంటని మీరు అడగచ్చు. రెఫరెన్స్ లేకుండా నేను ఎటువంటి కంటెంట్ ప్రెజెంట్ చేయను అని మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు తెలిసే ఉంటుంది. సో ఈ పాయింట్ కి కూడా ఒక రెఫరెన్స్ చెప్తాను. అదే విష్ణు పురాణం 3వ పుస్తకం 3వ అధ్యాయం. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు డియర్ ఛానల్ సపోర్టర్స్, ఈసారి నన్ను కాకపోయినా కనీసం నా టీం నైనా మోటివేట్ చేస్తూ ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. కంటెంట్ కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అన్ఎక్స్ప్లోర్డ్ కంటెంట్ ని చూడబోతున్నారు. ఇక ఈ రోజుల్లో చాలా మందికి స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవటం వల్ల స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అయితే దానికి బదులుగా బుక్స్ తీసి చదవడం చాలా మంచిదంటారు. అదే తరహాలో కుకో ఎఫ్ఎం కళ్లకు రెస్ట్ చెవులకు గిఫ్ట్ అనే మాటతో మన స్క్రీన్ టైం తగ్గించే సాయం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి థ్రిల్లర్ స్టోరీస్ ని ఆడియో బుక్స్ గా వినాలనుకునే వాళ్ళు కుకో ఎఫ్ఎం లో ఉన్న స్వరబేతాళం అనే తెలుగు ఆడియో బుక్ ట్రై చేయండి. యాప్ సబ్స్క్రిప్షన్ లేకపోతే డిస్క్రిప్షన్ లేదా కామెంట్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తెలుగు 60 అనే కూపన్ కోడ్ ఉపయోగించండి. దీనితో మంత్లీ సబ్స్క్రిప్షన్ పై 60% డిస్కౌంట్ తో కేవలం 39 రూపాయలకే మొత్తం కుకో ఎఫ్ఎం లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. ఈ ఆఫర్ 2023లో డిసెంబర్ 22 నుంచి 31వ రోజు వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నుంచి మన ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్ LIFER50 ఉపయోగించి 50% డిస్కౌంట్ పొందొచ్చు. సో కుకో ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకొని మీ మనసుకి నచ్చింది వినండి. ఇక విష్ణు పురాణం 3వ పుస్తకం 3వ అధ్యాయం ప్రకారం మైత్రేయ, పరాశర ఈ ఇద్దరు మహర్షుల మధ్య జరిగే సంభాషణలో మైత్రేయ మహర్షి వేదాలు ఎలా విభజించబడ్డాయి, వేరువేరు యుగాల్లో వేదవ్యాసుడనే గొప్పవాడికి అది ఎలా సాధ్యమయ్యింది, అలాగే ఈ విభజన అయిన తరువాత వాటికున్న శాఖలేంటి అనే ప్రశ్నలు అడిగాడు. దానికి పరాశర మహర్షి వేదాలకున్న శాఖలు అనేకం, వాటిని లోతుగా వర్ణించడం అసాధ్యం, కానీ వాటి సారాంశాన్ని మాత్రం మీకు చెప్తాను. ఒక్కొక్క మన్వంతరంలో ఉన్న ప్రతి ద్వాపర యుగంలో విష్ణువు వేదాలను విభజించడానికి వేదవ్యాసునిగా అవతరిస్తాడు. సాధారణ వ్యక్తులు వేదం అనే జ్ఞానాన్ని ఒకే ఒక్క గ్రంథంగా భావించి నేర్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. దానికి కారణం వారికి అవసరమైనంత ఏకాగ్రత, శక్తి, అంకిత భావం అంటే ఫోకస్, ఎనర్జీ అండ్ డెడికేషన్ ఇవేవీ లేకపోవటం. కాబట్టి దానికి పరిష్కారంగా విష్ణువు వేదవ్యాసుడి అవతారంలో వచ్చి వేదాలను 4 భాగాలుగా విభజించాడు అని సమాధానమిచ్చాడు. అయితే పరాశర మహర్షి మాటల్లో ప్రతి మన్వంతరంలో ఉన్న ప్రతి ద్వాపర యుగం అనే ఫ్రేజ్ ఉంది కదా, ఇందులో మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాల కలయిక. ఇప్పుడు గడుస్తున్నది 7వ మన్వంతరంలో 28వ కలియుగం. అంటే ఈ మన్వంతరానికి 28 ద్వాపర యుగాలు గడిచిపోయాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి ఇచ్చిన సమాధానంలో మిగతా భాగం గమనిస్తే, ఇప్పుడు నీకు 28 వ్యాసుల గురించి చెప్తాను అని వాళ్ల పేర్లు ఇలా చెప్పాడు. మొదటి ద్వాపర యుగంలో బ్రహ్మ, 2 మను ప్రజాపతి, 3 ఉషానస్ అంటే శుక్రాచార్యుడు, 4 దేవతల గురువైన బృహస్పతి, 5 సావిత్రి సూర్యుని కుమార్తె, 6 మృత్యు అయిన యముడు, 7 దేవతల అధిపతి అయిన ఇంద్రుడు, 8 రఘువంశానికి గురువైన వశిష్ఠుడు, 9 సారస్వత, 10 త్రిధామనుడు, 11 త్రివృసనుడు, 12 భరద్వాజుడు, 13 అంతరిక్షకుడు, 14 వప్రుడు, 15 త్రయారుణుడు ఇతను సూర్యవంశానికి చెందిన రాజు, 16 ధనంజయుడు, 17 కృతంజయుడు,
18 రుణ, 19 భరద్వాజ. ఈ మహర్షికి ఇది రెండోసారి. 20 గౌతముడు, 21 ఉత్తముడు, ఇతన్ని హర్యాత్ముడని కూడా అంటారు. 22 వేన, 23 సోమసుష్మపనుడు, తృణబిందుడు. ఈ ద్వాపర యుగంలో ఇద్దరు వేదవ్యాసులుండటం జరిగింది. 24 భృగు వంశానికి చెందిన రుక్షుడు. 25 శక్తి, ఇతను పరాశర మహర్షి తండ్రి. 26 పరాశర మహర్షి. 27 జరాత్కర మహర్షి. 28 కృష్ణద్వైపాయనుడు, ఇతను పరాశర మహర్షి కొడుకు. ఆఖరిగా 29వ ద్వాపర యుగంలో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థాముడు వేదవ్యాసుడవుతాడని చెప్పి ఈ లిస్ట్ అంతా పూర్తి చేశాడు. ఇప్పటి వరకు పరాశర మహర్షి చెప్పిన విషయాల నుంచి 2 ముఖ్యమైన డీటెయిల్స్ గమనిద్దాం. 1 వేదాలను విభజించడానికి ఆ విష్ణువే అవతరిస్తాడు. 2 ఇక్కడున్న 29 వ్యక్తులందరూ పురాణాల్లో ఏదో ఒక విషయానికి ప్రసిద్ధి చెందినవారు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని కలిపి అర్థం చేసుకుంటే ఒక్కొక్క ద్వాపర యుగంలో విష్ణువు వీళ్ల రూపాల్లో తన తేజస్సుని ప్రవేశపెడతాడు. అంటే వీళ్ళంతా ఒక్కొక్క ద్వాపర యుగంలో విష్ణుని అవతారం అవుతారు. ఇలా విష్ణువు మొదటి మన్వంతరంలో యజ్ఞేశ్వరుడిగా పుట్టి ఇంద్రుడయ్యాడు. మన ఛానల్లో అప్లోడ్ అవుతున్న భాగవతం సిరీస్ లో 15వ ఎపిసోడ్ చూస్తే ఈ యజ్ఞేశ్వరుడి గురించి మరింత డీటెయిల్ గా అర్థమవుతుంది. దాని లింక్ చివరిలో వచ్చే ఎండ్ కార్డ్ లో పిన్ చేశాను. ఈ వీడియో పూర్తయ్యాక అది చూడండి. అయితే దశావతారాలు అండ్ టైమ్ లైన్ మిస్టరీస్ పై చేసిన వీడియోస్ లో చాలా మంది కామన్ గా అడిగిన ప్రశ్న, గడిచిపోయిన కల్పాలు, మన్వంతరాలు, యుగాలు, వీటికి సంబంధించిన విషయాలు 28వ ద్వాపర యుగానికి చెందిన వ్యాస మహర్షికి ఎలా తెలుసు? దీనికి 2 సమాధానాలున్నాయి. 1 వ్యాస మహర్షి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు చూసినవి, విన్నవి, అనుభూతి చెందినవి అన్నిటినీ రచనలుగా మార్చాడు. ధ్యానంలో ఉచ్చ స్థితిలో ఉన్నవారు తనలో ఉన్న పురుష అనే పరమాత్మతో కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం సాధ్యం. ఇది కేవలం ఋషులు, మునులు, తపోస్సులకే సాధ్యం. 2 వేదవ్యాసుడు విష్ణుని అవతారమైనప్పుడు ఆ విష్ణు తేజస్సుకి తెలియందంటూ ఏదీ ఉండదు. అన్నీ తెలిసినవాడు కాబట్టి వేదాలను విభజించడమే కాకుండా వేరువేరు కల్పాల్లో జరిగిన పురాణాలు కూడా రచించగలిగాడు. ఇక టాపిక్ 28వ వేదవ్యాసుడు అంటే కృష్ణ ద్వైపాయనుడి గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు అతని జీవితానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం. దేవి భాగవతం 2వ స్కందం. మహాభారతంలో ఆది పర్వం 60 నుంచి 63 అధ్యాయాల ప్రకారం పరాశర మహర్షి సత్యవతి అనే మత్స్యకారికి పుట్టినవాడే వ్యాసుడు. ఇతనికి పుట్టుక సమయంలో కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు పెట్టారు. ఇక్కడ కృష్ణ అంటే దేవకి వసుదేవుల కుమారుడైన కృష్ణుడితో పోల్చి కన్ఫ్యూజ్ అయిపోకండి. వ్యాసుడు పుట్టినప్పుడు అతని చర్మం నల్లని రంగులో ఉండటం వల్ల కృష్ణ అని, ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయన అంటూ 2 కలిపి కృష్ణ ద్వైపాయన అనే పేరొచ్చింది. వేదాలను విభజించిన తరువాత వేదవ్యాసుడు అనే పేరు పొందాడు. ప్రపంచంలోనే గొప్ప ఇతిహాస గ్రంథంగా చెప్పబడే మహాభారతాన్ని రచించింది ఈ కృష్ణ ద్వైపాయనుడే. ఇతని తల్లి సత్యవతి మొదట్లో కాళీ అనే పేరుతో పిలువబడేది. మరి సత్యవతి అనే పేరు ఎలా వచ్చింది? శంతనుడి భార్య ఎలా అయ్యింది? కృష్ణ ద్వైపాయనుడు ఎలా పుట్టాడు? అనే ప్రశ్నల సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. గొప్పవాళ్ల పుట్టుక వెనుకుండే కథలు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. అదేవిధంగా ఈ వ్యాసుడి వెనక కూడా ఒక ఆసక్తి కలిగించే కథ ఉంది. చేదిరాజు వసుడు ఒకసారి వేటాడటానికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ కలయికలో ఉన్న జంతువులను చూశాడు. ఆ సమయంలో అతను శృంగార భావానికి లోనయ్యి వీర్యార్జన జరిగింది. అతను ఆ వీర్యాన్ని తన భార్యకు పంపించాడు. కానీ అది దారిలో కాళింది అనే నదిలో పడిపోయింది. అలా పడిన వీర్యాన్ని నీటిలో ఉన్న ఒక చేప తినేసింది. నిజానికి అది ఒక సాధారణమైన చేప కాదు. అద్రిక అనే దేవకన్య శాపం కారణంగా ఆ రూపంలోకి మారింది. ఇక వీర్యం కారణంగా గర్భవతి అయిన చేప కాళింది నది ఒడ్డున నివసించే ఒక జాలరి వలలో పడింది. ఆ చేపను బయటకు తీసి కోసినప్పుడు దాని కడుపులో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ కనిపించారు. మగబిడ్డను రాజుకిచ్చేసి పాపను మాత్రం అతనే పెంచుకున్నాడు. ఆ పాపకు కాళీ అని తానే పేరు పెట్టాడు. కాళింది అనే నది ఒడ్డున దొరికింది కాబట్టి కాళీ అనే పేరొచ్చింది. చేప నుంచి పుట్టడం వల్ల కాళీ నుండి ఎప్పుడూ చేపల దుర్వాసన వచ్చేది. దీనితో ఆమెను మత్స్యగంధి అని పిలిచారు. ఇక అప్పటి నుంచి కాళీ అదే జాలరి కూతురుగా పెరిగింది. ఇతను చేపలు పట్టడంతో పాటు పడవ కూడా నడిపేవాడు. ప్రజలను నది దాటించడంలో కాళీ తన తండ్రికి సాయం చేస్తుండేది. అలా కొంతకాలానికి ఆమె యుక్త వయసుకు వచ్చింది.
ఒకరోజు పరాశర మహర్షి నది దాటడానికి అటువైపుగా వెళ్ళాడు. ఆ సమయంలో నది ఒడ్డున కూర్చొని భోజనం చేస్తున్న మత్స్యకారుడు మహర్షిని నది దాటించమని పక్కనే నిలబడి ఉన్న తన కూతురికి చెప్పాడు. పరాశరుడు పడవలో కూర్చున్నాక మత్స్యగంధి నడపటం మొదలుపెట్టింది. నదిలో అలలు ఎగుస్తున్న సమయంలో తన ఎదురుగా కూర్చున్న మత్స్యగంధిని చూసి పరాశరుడిలో కామోద్రేకం కలిగింది. వెళ్లి ఆమెకు దగ్గరగా పక్కనే కూర్చున్నాడు. పరాశరుడి ఉద్దేశం అర్థమైన కాళి దూరంగా జరిగి తనని తాకొద్దని వినయంగా బ్రతిమలాడింది. పదే పదే ప్రాధేయపడినా కూడా పరాశరుడు వినలేదు. పడవ చుట్టూరా పొగమంచు కమ్ముకునేలా చేసి ఆ నది మధ్యలో ఒక కల్పితమైన ద్వీపాన్ని సృష్టించాడు. ఆమె శరీరం నుంచి వ్యాపించే చేపల వాసన పోయి కర్బూజా ఫలం లాంటి సువాసన పరిమళించింది. వాళ్ళు ఆ ద్వీపం దగ్గర దిగి శారీరకంగా కలిశారు. పరాశరుడు దివ్యజీవుల్లో ఒకడు కాబట్టి వీళ్ల కలయిక జరిగిన వెంటనే మత్స్యగంధి గర్భం దాల్చింది. అప్పుడు పరాశరుడు మాట్లాడుతూ, ఓ సుందరి, నువ్వు బిడ్డను కన్న తరువాత మళ్లీ నీ కన్యత్వాన్ని తిరిగి పొందుతావు. విష్ణువులో ఒక భాగంగా ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందే ఒక కొడుకు నీకు జన్మిస్తాడు. అతను వేదాల్లో ఆరితేరి సమస్త ప్రపంచానికే గురువుగా మారతాడు. తను భవిష్యత్తులో వేదాలను విభజిస్తాడు. అలాగే ప్రజలందరూ అతని గొప్పతనాన్ని ఎంతగానో మెచ్చుకుంటారు అని చెప్పాడు. ఆ తర్వాత పరాశరుడు యమునా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మత్స్యగంధి యమునా నదిపై ఉన్న ద్వీపంలో ఒక అందమైన బాబుకి జన్మనిచ్చింది. ఇక్కడ యమునా నది అన్నా కాళింది నది అన్నా రెండూ ఒకటే. దానికి భాగవతంలో జరిగిన కాళీయ మర్దన ఘట్టమే కారణం. దీని గురించి డీటెయిల్డ్ గా ఇంతకు ముందే మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో పూర్తయ్యాక అదొకసారి చూడండి. శిశువు పుట్టిన వెంటనే ఒక గొప్ప ఋషిగా ఎదిగాడు. ఎంతో భక్తితో కఠిన ఆచారాలు పాటిస్తూ పవిత్రుడిగా మారాడు. అప్పుడు తన తల్లితో, అమ్మా, మీరిప్పుడు మీకు నచ్చిన చోటకు వెళ్ళొచ్చు. నా గురించి భయపడాల్సిన అవసరమే లేదు. నేను తపస్సు చెయ్యడానికి వెళ్ళిపోతున్నాను. మీకేదైనా కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే చాలు, నేను వెంటనే మీ ముందు ప్రత్యక్షమవుతాను. మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. వ్యాసుడి ఆధ్యాత్మిక జీవితం. దేవి భాగవతం మొదటి స్కందం. వ్యాసుడి జీవితంలో ఆధ్యాత్మికతతో పాటు సాధారణమైన జీవితం కూడా ఉంది. తన తల్లి సత్యవతిగా మారి కురువంశపు రాజు శంతనుణ్ణి పెళ్లి చేసుకున్న తరువాతే అతను హస్తినాపురికి తరచుగా వెళ్లడం మొదలుపెట్టాడు. అతని సాధారణమైన జీవితంలో భాగంగా పాండవులు కౌరవుల మధ్య గొడవలు జరిగే సందర్భంలో తన ప్రస్తావన కనిపిస్తుంది. కానీ నిజానికి అతని జీవితంలో ఎక్కువ కాలం అడవిలో ఎంతో మంది శిష్యులకు వేదాలు నేర్పిస్తూ ఒక మునిగానే గడిపేశాడు. ఇక అడవిలో తన నివాసం విషయానికి వస్తే తన తల్లికి వీడ్కోలు పలికి వెళ్లిపోయిన తరువాత కృష్ణద్వైపాయనుడి యవ్వనం గురించి మనకు ఎక్కడా కనిపించదు. ఆ సమయంలో అతను అడవిలో సన్యాసులతో కలిసి వాళ్ల దగ్గర వేదాలు నేర్చుకుంటూ కాలం గడిపాడంటారు. ఆ తర్వాత కొంతకాలానికి సరస్వతీ నది ఒడ్డున ఒక గురువుగా పురోహితుడిగా కనిపిస్తాడు. వ్యాసుడు అక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు 2 పిచ్చుక పిల్లలను చూశాడు. తల్లి పక్షి తండ్రి పక్షి వాటికి ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతుంటే అవి చిన్న చిన్న అరుపులతో వాటి ఆనందాన్ని వ్యక్తపరిచాయి. ఈ దృశ్యం చూసినప్పుడు వ్యాసుడిలో తండ్రి ప్రేమ పుట్టింది. పిల్లలపై ఉండే పవిత్రమైన ప్రేమ చాలా స్వచ్ఛమైనదని అర్థమయ్యింది. పైగా కొడుకు లేకపోతే స్వర్గానికి చేరుకునే అనుమతి కూడా ఉండదని గుర్తు చేసుకున్నాడు. అలా మౌనంగా బాధతో ముందుకు వెళ్తూ హిమాలయ పర్వతాల దగ్గరకు చేరుకున్నాడు. పుత్రుడి కోసం ఏ దేవతకి తపస్సు చెయ్యాలో అతనికి అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చాడు. కాసేపు మాట్లాడిన తరువాత వ్యాసుడు సంతానం లేరన్న బాధలో ఉన్నాడని నారదుడికి అర్థమయ్యింది. పురుషార్థాలు అంటే మనిషి జీవితంలో ఉండే 4 లక్ష్యాలను సాధించడానికి ఆదిశక్తికి తపస్సు చెయ్యమని చెప్పాడు. వ్యాసుడు దానికి ఒప్పుకొని మేరు పర్వతం దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ద్వైపాయనుడు తపస్సు చేయడం మొదలుపెట్టినప్పుడు అప్సరసలు అతనికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. ఘృతాచి అనే అప్సరస 5 రంగులు కలిసిన అందమైన చిలకగా మారి అతని ముందు ఎగిరింది. ఆమె అందాన్ని చూస్తూ వ్యాసుడు తనను తాను మర్చిపోయి అలా కూర్చొనుండిపోయాడు. తన సౌందర్యం గురించి ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో వీర్యార్జన జరిగింది. సరిగ్గా అదే సమయానికి వ్యాసుడు అగ్నిలో అరణి చెక్కలు వేస్తున్నాడు. ఈ స్థితిలో తన వీర్యార్జన జరగటం, అది ఆ చెక్కల మీద పడటం, అతను గమనించకుండా వాటిని మంటల్లో పడేయటం ఇలా కొనసాగింది. అప్పుడు ఆ చెక్కల నుంచి అద్భుతమైన వెలుగుతో ఒక దివ్యమైన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.
స్త్రీ గర్భం నుంచి కాకుండా అలా నేరుగా పుట్టిన అతన్ని చూసి అన్ని లోకాలు సంతోషించాయి. నల్లటి జింక చర్మం, కమండలం, సన్యాసి దండెం ఇలాంటి వస్తువులు ఆకాశం నుంచి కిందకు పడ్డాయి. ఆచారాల ప్రకారం పిల్లలు పుట్టాక చేసే వేడుకలన్నిటినీ వ్యాసుడు తన పుత్రుడికి చేశాడు. సుఖ అంటే చిలుక. ఒక చిలుకని చూసినప్పుడు కలిగిన వీర్యార్జన వల్ల పుట్టినవాడు కాబట్టి ఆ బిడ్డకు సుకుడు అనే పేరు పెట్టాడు. సుకుడు పుట్టిన వెంటనే దివ్యమైన శక్తితో ఎదగడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఎంతో తక్కువ కాలంలోనే గొప్ప తేజస్సు కలిగిన బాలుడిగా మారాడు. జంధ్యం వేసిన తరువాత వ్యాసుడు తన కొడుకుని విద్యాభ్యాసం కోసం బృహస్పతి ఆశ్రమానికి పంపించాడు. సుకుడు అతని దగ్గర విద్య నేర్చుకున్న తరువాత సమవర్త అనే ఆచారాన్ని పూర్తి చేసి బృహస్పతికి గురుదక్షిణ సమర్పించి తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. ఇక ఆ తరువాత వ్యాసుడి నుంచి ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. తన కొడుకుతో పాటు అతని దగ్గర వైశంపాయన, సూత, పైల, జైమిని ఇలా ఎందరో శిష్యులు నివసించేవారు. తక్కువ కాలంలోనే వ్యాసుడి ఆశ్రమంలో చాలా మంది శిష్యులు చేరి అదొక గొప్ప విద్యాలయంగా మారింది. మరోవైపు సుకుడు పెళ్లి చేసుకుని కొంతకాలం అతని తండ్రి ఆశ్రమంలోనే గృహస్థ జీవితం గడిపాడు. తరువాత తన కుటుంబాన్ని, తండ్రిని వదిలేసి కైలాస శిఖరం మీదకు వెళ్లి శివుడిని ధ్యానిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దానికి ఫలితంగా ఒక దివ్యమైన వ్యక్తిగా మారి అన్ని సాధనలు సంపూర్ణంగా పూర్తయ్యాయి. తరువాత ఆ శిఖరాన్ని బద్దలు కొట్టుకొని ఆకాశానికి ఎగిరి అక్కడ మరొక సూర్యుడిలా వెలిగాడు. అది చూసిన దేవతలందరూ సుకుడిని మెచ్చుకున్నారు. స్థిరంగా ఉండే వ్యాసుడి మనసు కొడుకు దూరం అవ్వటంతో అల్లకల్లోలంగా మారింది. బాధలో ఆశ్రమం విడిచిపెట్టి కొడుకుని పిలుస్తూ అటూ ఇటూ తిరిగాడు. అతను కనిపించకపోవడంతో మరింత ముందుకు వెళ్ళాడు. అప్పుడు సుకుడు తపస్సు చేసిన కైలాస శిఖర ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఏడుస్తూ గట్టిగా తన కుమారుణ్ణి పిలిచాడు. అప్పుడు శివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యి తనని ఓదార్చాడు. శివుడి వల్ల కుదుట పడిన తరువాత వ్యాసుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్లి అక్కడ నివసించాడు. తనకి ఎంతో ఇష్టమైన అసీత, దేవల, వైశంపాయన, సుమంత, జైమిని ఇలా మిగతా శిష్యులందరూ విద్యాభ్యాసం పూర్తవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలే కొడుకు దూరం అయ్యాడన్న బాధలో ఉన్నాడు. ఇప్పుడు శిష్యులు కూడా వదిలి వెళ్లిపోవడంతో అతని బాధ మరింత పెరిగిపోయింది. అతని దుఃఖం ఆశ్రమం అంతటా కనిపించింది. ఆ సమయంలో వ్యాసుడికి తన తల్లి గుర్తొచ్చింది. ఇక ఇదంతా జరుగుతున్న సమయంలోనే యమునా నదీ తీరాన కూడా ఎన్నో మార్పులు జరిగాయి. చంద్రవంశానికి చెందిన శంతన మహారాజు గంగాదేవిని పెళ్లి చేసుకుని ఆవిడ ద్వారా దేవవ్రతుడనే కొడుకుని పొందాడు. దేవవ్రతుడు యుక్త వయసులో ఉన్నప్పుడు శంతన మహారాజు వేటాడటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ తీయటి కర్బూజా ఫలం సువాసనకి ఆకర్షితుడై అది ఎక్కడి నుంచి వస్తుంది అని వెతుక్కుంటూ వెళ్ళాడు. యమునా నది ఒడ్డున ఒక మత్స్యకారుడింట కస్తూరి గంధ అనే స్త్రీ నుంచి ఈ సువాసన వ్యాపించింది. కస్తూరి గంధ అనే పేరుని సత్యవతి అని కూడా అంటారు. ఈవిడే వ్యాసుడి తల్లి మత్స్యగంధి. ఇక శంతనుడు ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. తిరిగి తన భవనానికి వెళ్లి బాధతో మౌనంగా ఉన్నాడు. ఈ దిగులుకి కారణం కనిపెట్టాలని దేవవ్రతుడు ఆ మత్స్యకారుడి ఇంటికి వస్తే దాసరాజు విధించిన షరతు తెలుసుకున్నాడు. దాని ప్రకారం తాను రాజ్యాధికారం వదులుకుని తన సంతానం కూడా రాజ్యాధికారం విడిచిపెట్టాలి. ఇక తండ్రి సంతోషం కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా సింహాసనానికి విధేయుడిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్మాచార్య అనే పేరుతో పిలువబడ్డాడు. ఇక సత్యవతిని తన తండ్రి దగ్గరకు చేర్చి వాళ్లకు పెళ్లి చేసి అదే సత్యవతి సంతానానికి రాజ్యం దక్కేలా చేశాడు. కాలక్రమేణా సత్యవతి శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు ఒక ద్వంద్వ యుద్ధంలో చనిపోతే విచిత్రవీర్యుడు కాశీరాజు కూతుర్లైన అంబికా, అంబాలికలను పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టకముందే అనారోగ్యంతో మరణించాడు. కురువంశం అంతరించిపోయే పరిస్థితి వస్తే సత్యవతి తన కొడుకు ద్వైపాయనుణ్ణి తలుచుకుంది. ఇక ద్వైపాయనుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. తన తల్లి ఆజ్ఞ ప్రకారం అంబికా, అంబాలికలకు చెరొక కొడుకుని ప్రసాదించాడు. అంబిక ధృతరాష్ట్రుడికి, అంబాలిక పాండుకి, వాళ్ల పరిచారిక విదురుడికి జన్మనిచ్చారు. భీష్ముడి కథ నుంచి విదురుడి కథ వరకు ఆఖరికి వాళ్ల పూర్వజన్మలతో సహా మన ఛానల్లో అప్లోడ్ చేసిన 2 వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అవి చెక్ చేయండి. ఇక వ్యాసకుమారులు పుట్టిన ఘట్టం తరువాత కౌరవులు, పాండవులకు ఆధ్యాత్మిక గురువుగా వ్యాసుడు మనకి తరచూ కనిపిస్తాడు. ఈ 2 కుటుంబాలకు సంబంధించిన ఎన్నో విషయాల్లో అతని జోక్యం ఉంటుంది.
హస్తినాపురికి వచ్చి తన కుటుంబాన్ని తరచూ కలుస్తున్నప్పటికీ అతను ఎప్పుడూ అడవిలో తన ఆశ్రమంలోనే నివాసం ఉండేవాడు. హస్తినాపురంలో తన పాత్ర పాండవుల మహాప్రస్థానం అంటే వాళ్ల చివరి వీడుకోలు వరకు ఉంటుంది. ఈ వ్యవధి అంతా రాజ్య పరిపాలనకు సంబంధించిన ఎన్నో విషయాల్లో వ్యాసుడు భాగం పంచుకుంటాడు. ఇక మిగతా మెన్షన్స్ విషయానికి వస్తే, ఒకసారి ఒక దుర్మార్గుడు పురుగులా పునర్జన్మ పొందాడు. వేగంగా వెళ్తున్న రథం ముందు ప్రాణభయంతో పాకుతున్నప్పుడు వ్యాసుడు ఆ పురుగుని కాపాడి బ్రాహ్మణత్వాన్నిచ్చాడు. తరువాత జన్మలో ఆ పురుగు ఒక బ్రాహ్మణుడిగా పుట్టి ప్రశాంతంగా జీవించింది. ఇది మహాభారతం అనుశాసన పర్వం 117వ అధ్యాయంలో ఉన్న డీటెయిల్. ఇక మహాభారతం ఆది పర్వం 1వ అధ్యాయం గమనిస్తే వ్యాసుడి సాహిత్య జీవితం గురించి తెలుసుకోవచ్చు. జీవితం చివరి దశలో వ్యాసుడు మళ్లీ తిరిగి హిమాలయ పర్వత గుహల్లోకి వెళ్లిపోయాడు. ఎన్నో ఒడిదుడుకుల ద్వారా అనుభవం సంపాదించాక మానవ జీవితంపై పూర్తి అవగాహన వచ్చింది. ఆ స్థితిలో అతను నిశ్శబ్దమైన హిమాలయ గుహల్లో మౌనంగా కూర్చొని లోతుగా ధ్యానం చేశాడు. అప్పుడు తన జీవితంలో గడిచిన విషయాలన్నీ అతనికి వరుసగా గుర్తు రావడం మొదలయ్యింది. ఆ సందర్భంలో పురాణ ఇతిహాసాల రచన మొదలుపెట్టాడు. అదే సమయంలో వేదాలను విభజించి పురాణాలు, ఉపపురాణాలు అన్నిటినీ రచించాడు. మహాభారత గ్రంథం రాయడం వల్లే తరువాతి తరాలకు వ్యాసుడి గురించి తెలిసింది. కౌరవ పాండవుల కథలు అతని మనసులో నదిలా ప్రవహించాయి. కానీ వాటన్నిటినీ పద్యాలుగా రాయటానికి ఒక సమర్థుడైన వ్యక్తి కావాలి. అదే విషయాన్ని అతను బ్రహ్మకు చెప్తే, నువ్వు పాడే ప్రతి పద్యాన్ని రాయగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఆ గణపతి ఒక్కడే అని బ్రహ్మ పరిష్కారం ఇచ్చాడు. ఇక వ్యాసుడు మనసులో గణపతిని తలుచుకోవడంతో అతనక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక విషయం అంతా తెలుసుకున్న వినాయకుడు పద్యాలను ఆపకుండా పలుకుతూనే ఉండాలి, అలా అయితేనే రాస్తాను అని గణపతి షరతు పెట్టాడు. వ్యాసుడు తాను పలికే పద్యాలను ఆపకుండా రాస్తూ ఉండాలి. దానితో పాటు రాస్తున్న సమయంలో విషయాలకున్న పరమార్థంలో ఎటువంటి మార్పు ఉండకూడదు అని ఎదురు షరతు పెట్టాడు. ఇద్దరూ ఒకరికొకరు షరతులు ఒప్పుకొని మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు. 2.5 సంవత్సరాల తరువాత ఆ గొప్ప ఇతిహాసం పూర్తయింది. వ్యాసుడి ప్రియమైన శిష్యులైన వైశంపాయన, జైమిని, రోమణహర్ష ఇలా ఎందరో ఆ పద్యాలను మనస్ఫూర్తిగా నేర్చుకుని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మన ఛానల్ని, అందులో ఉన్న కంటెంట్ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు. లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నేను మీ లైఫ్ ఆరామ తిరిగి కలుస్తూనే ఉందాం.